ఒంగోలు కార్పొరేషన్లో భారీ కుదుపు. ఒంగోలులో వైసీపీ పార్టీకి బాలినీనికి గట్టి షాక్ తగిలింది. టీడీపీ వశమైన ఒంగోలు కార్పొరేషన్ అందరూ ఊహించినట్లే నేడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో సైకిల్ ఎక్కిన మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు పలువురు కార్పొరేటర్లు ఈరోజు ఉదయం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలోని ఎమ్మెల్యే దామచర్ల నివాసంలో ఆయనతో ముందుగా భేటీ అయిన మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, పలువురు కార్పొరేటర్లు అనంతరం వారందరికీ ఎమ్మెల్యే దామచర్ల టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరగా ఇప్పుడు కార్పొరేషన్లో కూటమి బలం 23కు పెరిగింది. మరో 2 రోజుల్లో మరికొందరు కార్పొరేటర్లు టీడీపీ పార్టీలో చేరటానికి సిద్ధమన్నట్లు సమాచారం. పార్టీ మారిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేటర్లు మాట్లాడుతూ ఒంగోలు నగరపాలక సంస్థ ద్వారా ఒంగోలుని అభివృద్ధి చేసుకునేందుకే మేమంతా పార్టీ మారామన్నారు. ఫోటో బయట తీద్దాం. సురేష్ ఒకసారి పక్కరావా, ఒకసారి పక్కరావా. అందరికీ నమస్కారం. ఈరోజు మరి గౌరవ కార్పొరేటర్లు దాదాపుగా 25 మంది మన యొక్క తెలుగుదేశం పార్టీలో ప్రస్తుత గవర్నమెంట్లో చేరి ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి కోసమే మరి మేమందరం కూడా పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న కార్పొరేటర్లు అందరూ కూడా కొత్త వాళ్ళు, రాజకీయాలు కూడా తెలియని వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క డివిజన్లో ఎంతో కొంత మార్కు వేసుకొని వాళ్ళ డివిజన్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చాలా ఆశతో వచ్చిన వాళ్ళు, కోటి ఆశలతోటి. అయితే వాళ్ళ ఆశలు ఇంకా నెరవేరలేదు. మేము ఇంకా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో, అలాగనే మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు కూడా అభివృద్ధికి మారుపేరుగా మరి ఎంతో పేరు తెచ్చుకున్నారు. కాబట్టి వారితో కలిసి నడవడానికి మేమందరము కూడా ఈ పార్టీలో చేరి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే నగరపాలక సంస్థ ఖచ్చితంగా మీరు బాగా అభివృద్ధి చేయించాలని, అలాగే మాకు కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా మరి మీరు ఇందాక చెప్పినట్లు పోతురాజు కాలువ డెవలప్మెంట్ అయితేనేమి, అలాగే డ్రైనేజీ అయితేనేమి, డైలీ వాటర్ ఇచ్చే వాటర్ గురించి అయితేనేమి, ముఖ్యంగా
మన ఆఫీస్ బిల్డింగు, నగరపాలక సంస్థ ఆఫీస్ బిల్డింగ్ కూడా సరైనది లేదు కాబట్టి వీటిని కూడా మా అందరి యొక్క కళ, ఆశ ఇవన్నీ కూడా మీ ద్వారాగా నెరవేరుతాయని, అలాగే మేము కూడా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మాకు మీ యొక్క సహాయ సహకారం కూడా మాకు అందిస్తారని, అలాగే గతంలో మరి గెలిచినటువంటి టీడీపీ కార్పొరేటర్లు కూడా మాకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ మేమందరం కూడా ఈరోజు మరి పార్టీలో చేరి మరి యొక్క డెవలప్మెంట్లో భాగస్వామి కాబోతున్నందుకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. కార్పొరేషన్ ఏర్పడ్డాక మా పాలకవర్గం మొట్టమొదటిసారిగా ఏర్పడింది. ఆ 3 సంవత్సరాలు కూడా రోడ్లు, డ్రైన్స్, పార్కులు వంటి అభివృద్ధి చేశాం. కానీ ఒంగోలు అవసరమైన శాశ్వతమైన అభివృద్ధిని సాధించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. డైలీ మంచినీరు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, హౌస్ రేట్స్ కానివ్వండి, ఆ 3 ప్రధానమైన సమస్యల మీద ఈరోజు మన ఎమ్మెల్యే జనార్దన్ గారి హామీ మేరకు అందరం కలిసి పనిచేసి ఒంగోలుని అభివృద్ధి చేద్దామనే దాని మీద అందరం కూడా ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. అందరం కూడా పనిచేసి ఒంగోలు మంచి అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు. మన కార్పొరేటర్స్ అందరూ కూడా, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఒకటి, ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు ఒక మంచి మెజార్టీతోటి, ఒక నమ్మకంతో ఈరోజు ఒంగోలు ప్రజలందరూ కూడా గెలిపించడం కూడా జరిగింది. దానికి అనుకూలంగా కార్పొరేషన్ కూడా ఎప్పుడు కూడా మన చేతిలో ఉండి కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నప్పుడే ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి దాంట్లో కార్పొరేటర్లు కూడా సహకరించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పార్టీలోకి వచ్చారో మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతిస్తున్నాం. తప్పకుండా కూడా అన్ని ప్రాంతం డెవలప్ అవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తాం. అందరం కలిసికట్టుగా ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు లేకుండా కలిసి ఒంగోలుని ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా తప్పకుండా మా వంతు మేము కృషి చేయడానికి, అందరం కలుపుకొని కలిసికట్టుగా పనిచేయడానికి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోయినసారి ఏదైతే జరిగిన అక్రమాలు ఉన్నాయో అది ఏదైనా కూడా ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే కబ్జాలు అవ్వచ్చు, లేదా గంజాయి అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో అవన్నీ లేని టౌన్గా కూడా ఆల్రెడీ ప్రికాషన్స్ మొదలుపెట్టాం. ప్రికాషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా గంజాయి అనేది దొరకకుండా పోలీసు వాళ్ళని కూడా అలర్ట్ చేసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ కూడా మొన్న ఈ మధ్య షెడ్యూల్స్ కూడా ఇచ్చాం. ప్రతిరోజు ఒక్కొక్క డివిజన్ 2 days క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. అన్నీ కూడా తీయటం కూడా స్టార్ట్ చేశారు. ఒక 3 డివిజన్లు అయినాయి. ఇవాళ మళ్ళీ 3 డివిజన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లా 40 days టైం ఇచ్చేసి ప్రతి ఏరియా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేటట్టుగా దానికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం. ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఎవరి 3 monthsకి ఒకసారి కార్పొరేటర్స్ మీటింగ్ పెట్టుకొని అక్కడ మేజర్ సమస్యలే ఉన్నాయి, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో అవన్నీ కూడా అందరి అభిప్రాయాలతోటి ప్రతి 3 నెలలకు ఒకసారి కూర్చునే విధంగా దానికి కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారంగా ఒంగోలు నగర అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి దానికి తీసుకెళ్లే పద్ధతిలో చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీనికి కావాల్సిన ఫండ్స్ కూడా, ఎందుకంటే ఈరోజు ఉండే ప్రభుత్వంలో చాలా క్రైసిస్లో ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్లో. ఇది కొంచెం టైం తీసుకొనైనా ముందు చేయాల్సిన పనులతో పాటు ఒక 5-6 నెలలు అయిపోయిన తర్వాత కొంత స్ట్రీమ్లైన్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఒంగోలులో మనం ఏదైతే అనుకున్నామో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకి అందరూ అండగా ఉండేటట్టుగా, ప్రజలు సంతోషించే విధంగా మేము నడుచుకొని తప్పకుండా కూడా కార్పొరేషన్ని నగరంలో ముందుండేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా